నల్లధనంతో ఓటర్ల ప్రలోభం అది నేరం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య మూలాలకే పెద్ద ముప్పు. స్వాధీనం సొమ్ము 10 లక్షలు దాటితే 24 గంటల్లోనే రిపోర్ట్. రాజకీయ నేతలపై కేసులను ఏకపక్షంగా ఉపసంహరించద్దు, అందుకు హైకోర్టు అనుమతి తప్పనిసరి. సుప్రీంకోర్టు ఇచ్చింది. ప్రజాప్రతినిధులపై 4192 కేసులు పెండింగ్. అమికస్ క్యూరీ రిపోర్ట్. ఎన్నికల సమయంలో లెక్కల్లో చూపని నల్లధనాన్ని ఉపయోగిస్తూ ఓటర్లను ప్రలోభపెట్టడం నేరం మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్య మూలాలకే పెద్ద ముప్పని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2014 నాటి కర్ణాటక ఉప ఎన్నికల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్ మైకాపం, కోటీశ్వర్ సింగ్లతో కూడినటువంటి ధర్మాసనం ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టేందుకు సంచలన ఆదేశాలు జారీ చేసిందని చెప్పేసి మనం చూస్తున్నాం. ఎన్ని ఆదేశాలు జారీ చేసినా చర్యలు తీసుకోకపోతే ఏం ఉపయోగం లేదు. సుప్రీంకోర్టు 4000 పైగా దాదాపు 4200 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో పెట్టుకొని నల్లధనం కేసులు కేవలం ఓటుకు నోటు కేసులో ఏం తీర్పు ఇచ్చారు? ఇప్పటివరకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏం తీర్పులు ఇచ్చారు? నల్లధనానికి సంబంధించినటువంటి విషయంలో నరేంద్ర మోడీ గారే చెప్పారు కదా, నేను అధికారంలోకి రాగానే నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని. ఈ దేశంలో లోన్లు తీసుకొని 100,000 కోట్ల రూపాయలు, వందల వేలు కాదు లక్షల కోట్ల రూపాయలు స్కామ్లు చేసి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నటువంటి కింగ్ ఫిషర్ లాంటి సంస్థలను మీరు వెనక్కి తీసుకొచ్చి ఎంతమందిని ఎన్ని డబ్బుల్ని వెనక్కి తీసుకొచ్చారు? నోట్ల రద్దు జరిగేది ఉంటే నల్లధనం మొత్తం బయటకు వస్తా అని చెప్పినటువంటి మీరు ఎంత నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చారు? పిఎం కేర్ ఫండ్స్కి లెక్కలు లేవు సార్. పిఎం కేర్ ఫండ్స్కు ఎన్ని డబ్బులు వచ్చినాయి, కరోనా సమయంలో ఎన్ని డబ్బులు వచ్చినాయి, తర్వాత నుండి ఎన్ని డబ్బులు వస్తున్నాయి అని అంటే లెక్కలు లేవు. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను ప్రెస్ మీట్లో మీ కాక్రోచ్ జనతా పార్టీకి ఫండింగ్ ఎక్కడ నుండి వస్తుందని అంటే, మా ఫండింగ్ మొత్తం పిఎం కేర్ నుండి వస్తుంది, మీకు దమ్ముండే పిఎం కేర్ ఫండ్కు సంబంధించిన విషయాలు లెక్కలు బయటకు తీయండి, అందులో మా లెక్క ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి, దేశానికి కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూసుకుంటున్నాం. ఒక యువకుడు పిఎం కేర్ ఫండ్ నుండే మాకు డబ్బులు వస్తున్నాయి, మీకు కావాలంటే పిఎం కేర్ ఫండ్స్ లెక్కలు బయట తీయండి అని అంటే ఎంత సిగ్గుమాలినటువంటి విషయం అది. దాని గురించి ఎందుకు మాట్లాడే కోర్టులో మాట్లాడాలి కదా. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నటువంటి ఈ దేశానికి సంబంధించినటువంటి ఫండ్ ఎంత ఫండు ఏంది అనేది చెప్పాలి కదా. ప్రధానమంత్రులే ఆ ఫండ్స్ని బయట పెట్టలేకపోతే మామూలుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారులు ఎందుకు బయట పెడతారు? ఈరోజు గెలవడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నావు కదా. ఎన్ని కోట్లు ఇస్తాయి నీకు మంత్రి పదవి? నువ్వు ఎన్ని కోట్లు ఇస్తావు చెప్పు మంత్రి పదవికి? నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఎన్ని కోట్లు ఇస్తావు చెప్పు? బహిరంగంగా వేలం జరుగుతుంది కదా. ఈరోజు చిన్నారెడ్డి, నిన్న మహబూబ్ నగర్ సంబంధించిన చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎందుకు గొడవలు అవుతున్నాయి వాళ్ళకు? చిన్నారెడ్డిని ఎప్పుడో పనిచేస్తున్నాడు పార్టీ కోసం. మరి నువ్వు 8 సార్లు ఎట్లా గెలిచినావు అని చెప్పేసి చిన్నారెడ్డిని అడుగుతున్నాడు మేఘారెడ్డి. అంటే డబ్బులు లేకుండా పని అవుతుంది అనే విషయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారు కదా. ఇంకెన్ని రోజులు విషయాలు? గత పాలకుల ఆసక్తి ఫామ్ హౌస్లపైనే పేదల ఆసుపత్రుల నిర్మాణంలో ఎందుకు చూయించట్లేదు అని చెప్పేసి మనం చూస్తున్నాం.